ఇది హెల్తీ ఫుడ్ అండి. ఒకలాంటి దాల్ మఖానీ లాంటిది అనమాట. పొట్టు పెసరపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. 2 స్పూన్స్ ఏమో మినపప్పు తీసుకున్నాను. ఈ రెండు శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో పెట్టేయాలన్నమాట. చాలా బాగుంటుందండి పప్పు. పిల్లలకి కూడా చాలా మంచి హెల్తీ అనమాట. కుక్కర్లో పెట్టేసేసి మెత్తగా ఉడికిచ్చేసేసుకోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఏంటంటే పాలక్ తీసుకుని, పాలకతో ఇది ఒక వెరైటీ అనమాట. తర్వాత పాలక్ తీసుకుని శుభ్రంగా కడిగేసేసి కొంచెం సాల్ట్ను కొంచెం షుగరు, ఎందుకంటే పాలకూర అలా గ్రీనిష్గానే ఉంటుంది. కొంచెం షుగరును సాల్ట్ వేస్తే అనమాట. ఇలా వేసేసి ఒక అంటే బాయిల్ అవుతున్న నీళ్ళలో వేసేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉంచేయాలి. అది కొంచెం మెత్తగా దగ్గరికి వచ్చేసిన తర్వాత బాగా ఉడికించొద్దండి. ఏమేమి ఉడికించక్కర్లేదు. అది వేసేసి 2 మినిట్స్ ఉంచేసి తీసేసేయచ్చు అనమాట. మెత్తగా ఏం అవసరం లేదు. ఇదేంటంటే మనం మిక్సీ జార్లో వేసుకుని చక్కగాను ఇందులో కొంచెం చిన్న అల్లం ముక్కను, పచ్చిమిరపకాయలు. చాలామంది ఏంటంటే దాల్చిన చెక్క ఒకటి, యాలక్కాయ, లవంగా ఇవన్నీ కూడా వేసుకుంటారు. కానీ నేను వేయటం లేదు. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే చేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. 1 ఎల్లుల్లిపాయ 2 ఎల్లుల్లిపాయలు కానీ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏమో కొంచెం పులుపుకి ఏం చేశానంటే ఆమ్చూర్ పౌడర్ వేసాను. కొంచెం నూనె వేసి, కొంచెం జీలకర్ర, ఇంగువ వేసి నూనెలో వేయించిన తర్వాత ఈ పాలకూర గ్రైండ్ చేసింది అందులో కలిపేసాను అనమాట. అందులో కలిపేసేసి కొంచెం అది ఉడికిన తర్వాత మామూలుగా అయితే టమాటాలు కూడా వేసుకోవచ్చు. కానీ పాలకూరలో టమాటాలు వేస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయన్నారనేసి నేను ఆమ్చూర్ పౌడర్ వేసాను. ఆమ్చూర్ పౌడర్ అయితే బాగుంటుంది అనమాట. టమాటాలు వేయటం లేదు. నెక్స్ట్ ఇంకా పప్పు ఉడికిపోయి ఉంటుంది. దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవడము. తర్వాత ఆ పప్పు ఉడికిపోయిన తర్వాత అది గ్రీన్ కలర్లో వచ్చి చాలా బాగుంటుందండి. పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇది ఏంటంటే జొన్న రొట్టెలకి, చపాతీలకి, అన్నంలోకి కూడా బాగుంటుందండి. అన్నిట్లలోకి బాగుంటుంది చక్కగా. దేనికైనా మనకి కమ్మగా ఉంటుందన్నమాట. పెద్ద కారంగా ఉండదు. పిల్లలకైతే హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి ఒక 2 స్పూన్లు తిన్నా సరే మంచి ప్రోటీన్ అన్నమాట. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం పసుపు వేసాను. ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది బాగానే. కొంచెం లాస్ట్కి ఏం చేశానంటే కొత్తిమీర వేసా. అంటే కొంచెం కొత్తిమీర పాలకూరలో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. అలా కన్నా పైన వేస్తే బాగుంది అనిపించింది. చిన్న మూకుళ్ళలోకి ఏంటంటే నూనె తీసుకుని కొంచెం జీలకర్రను, ఇంగువ, ఆవాలు అలాంటివి ఏం పెట్టద్దండి, బాగుండదు. ఇది కొంచెం స్పెషల్గా వెరైటీగా ఉంటుంది. అందుకని ఇలా చేశాను. మీకు నచ్చుతుంది అని అనిపిస్తుంది. చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. కమ్మగా ఉంటుందండి. టేస్ట్ అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా పాలకూర పెసరపప్పు వేసుకున్నట్టుగా ఉండదు అనమాట. దాల్ మఖానీ తింటే కొంచెం దీని మీద క్రీమ్ కూడా వేసుకోవచ్చు అనమాట.